నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సాక్షి పేపర్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కొత్త కొత్త పదాలు మనం చూస్తూ వస్తున్నాం. మద్యపానం సంబంధించినటువంటి ఒక పెద్ద కుట్ర జరగబోతుంది, అది చంద్రబాబు నాయుడు గారు చేస్తుందని చెప్పి ఒకటైతే, ఇంకొకటి గత 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి ఒక అక్రమాలు, అవినీతి అంతా కూడా, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా ఇప్పుడు సాక్షి పేపర్లో కనిపిస్తుందని చెప్పి అయితే సాక్షి పేపర్లో రాసుకుంటూ గంజాయికి సంబంధించి దాదాపు 27,000 కోట్లు బిజినెస్ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా గంజాయికి సంబంధించి ఓ పక్కన ఈగల్ టీం అని చెప్పేసి లోకేష్ గారు పెడుతూ గాంజా వద్దు బ్రో అని చెప్పేసి అని మాట్లాడుతున్నటువంటి లోకేష్ గారు నిజంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి బిజినెస్ చేస్తుంది అన్నటువంటి సాక్షి రాతల్ని ఎలా చూడాలి? ఇక్కడ గంజాయి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలుసు, ఆయన బ్రాండ్ అంబాసిడర్ దానికి. ఎందుకంటే చూసాం మొన్న తెనాల్లో కొంతమంది యువకులు ఏ విధంగా రౌడీ షీటర్స్ వాళ్ళ పేరున మరి ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఎన్నో విధాలుగా కేసులు ఉన్నాయి, 420 కేసులు. అంత రౌడీజంగా బిహేవ్ చేసే వాళ్ళని వాళ్ళు చైన్స్ కొట్టేస్తారని చెప్పి విన్నాము, జేబుల్లో డబ్బులు లాక్కెళ్ళిపోతారని విన్నాము. పిల్లల్ని, ఆడవాళ్ళని, వాళ్ళు సినిమా హాల్కి వెళ్తే అక్కడ ఆ సినిమా హాల్కి మహిళలు ఎవరు వెళ్ళటానికి, కనీసం జెంట్స్ కూడా ఈవెన్ భయపడతారు. ఎందుకంటే వాళ్ళు చేసే వీరంగం, విచ్చలవిడిగా వాళ్ళు రెచ్చిపోయటం, ఇవన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ చెప్పిన విషయాలు. మరి అట్లాంటి బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళాడు. మరి అందరికీ తెలిసింది అది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళ నాయకులు కూడా ఆ విషయాన్ని ఖండించారు తీవ్రంగా, అది అందరికీ తెలుసు. మరి అట్లాంటి గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కడంటే అక్కడ కల్తీ సారా కాసారా, మరి ఈ విధంగా గంజాయిని స్మగ్లింగ్ చేశారా, 100 టన్నులు మరి కాకినాడ పోర్ట్లో పట్టుకున్నారా కూటమి ప్రభుత్వం వచ్చాక. మరి ఇవన్నీ చూస్తుంటే ఎవరు చేశారు గంజాయి వ్యాపారం? ఎవరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు? రాష్ట్రంలో యువతని తప్పుద్రోవ పట్టించారు అంటే జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది ఎవరికైనా. మరి ఆయన మరి గంజాయి బ్యాచ్ని ఎందుకు పలకరించడానికి వెళ్ళారు? మీరు ఎందుకు వాళ్ళని సపోర్ట్గా నిలబడ్డారు? చిన్నపిల్లలు చేస్తారని చెప్పి మాట్లాడాడు కదా వెళ్ళి. మరి ఎవరు పెంచి పోషిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఛానల్లో కానివ్వండి, ఆయన పేపర్లో కానివ్వండి, ఏ రోజైనా సరే ఇదిగో ఇలాంటి యువకులు ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారని ఏ రోజన్నా ప్రచురించారా? ఎప్పుడైనా వాటిని ఖండించారా? మరి ఇప్పుడు వాళ్ళ మహిళా కమిషనర్ గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారండి వాళ్ళ గురించి? వాళ్ళ చరిత్ర అంతా, వాళ్ళు ఏదైతే పరిపాలన కొనసాగించారో, ఏ విధంగా ఏదైనా సరే ఏదైనా ఒక ఇల్లీగల్ జరిగితే వెళ్ళి చెప్పటానికి కూడా వీళ్ళకి భయం, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అని. నాకెందుకు చెప్తున్నారు, నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి, జరిగితే నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు అనే స్థాయిలో అప్పుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల లాభాలే ఉంటాయి అన్నట్టుగా. అవును, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దాంట్లో షేర్లు కావాలి, డబ్బులు ఎంత ఆదాయం కావాలి. మరి అలాంటివన్నీ చేయాలంటే మనం చూసాం మద్యం కుంభకోణంలో ఐఐటి విద్యార్థుల్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారేమో విజనరీ లీడర్గా ఐటీ సంబంధించి ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఆయన. ఈ రోజును చూస్తే ఐటీ నుంచి ఏఐ వరకు మరి ఆయన చరిత్ర అది. వీళ్ళ చరిత్ర చూస్తే గంజాయి చరిత్ర, ఆయన ఘన చరిత్ర అయితే వీళ్ళది గంజాయి చరిత్ర, అది అందరికీ తెలుస్తూనే ఉంది. మరి వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, వాళ్ళు రాసిన న్యూస్ వింటంటే నిజంగా హాస్యాస్పదంగానే ఉంది. అయితే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 27,000 కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పి గంజాయి లెక్కలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి గంజాయి పండించింది ఎక్కడున్నా సరే పోయి విధ్వంసం చేస్తున్నారు, అటు లోకేష్ గారు కావచ్చు, ఈగల్ టీం కావచ్చు. సో ఇప్పటికి దాదాపు మనం చూసుకుంటే మన్యం ప్రాంతంలో అటు సైడ్ కూడా దాదాపు 11,000 ఎకరాలలో ఈ గంజాయి పండించారని చెప్పి. అవును, సో ఇవన్నీ కూడా పండించింది జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు రాస్తున్న రాతలు మాత్రం ఇటు చంద్రబాబు నాయుడు సైడ్ తిప్పుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక పేపరు, ఒక టీవీ ఏ విధంగా ప్రచారం చేస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ ఛానల్స్ని. అంటే న్యూస్ ఛానల్స్గా పనిచేస్తున్నాయి అవి, లేకపోతే వీళ్ళ న్యూసెన్స్ని ప్రజలకి చేరనీయకుండా చేస్తున్నాయి అంటే న్యూసెన్స్ని చేరనీయకుండానే చేస్తున్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి, మరి కూటమి ప్రభుత్వంతో కలిసికట్టుగా ఏ విధంగా పనిచేస్తున్న తీరు, మరి ఇట్లాంటి సంఘ విద్రోహాల శక్తుల మీద వాళ్ళ పోరాటం మరి చూస్తే ఉన్నారు ఇంకా అట్లాంటి వాళ్ళంతా కూడా. వీళ్ళు వదిలిన వాసనలు ఇంకా కూడా అక్కడ పోలేదు, అవన్నీ కూడా అలానే ఉన్నాయి, పట్టి పీడిస్తున్నారు జనాల్ని.
ఈ రోజున చూస్తే గంజాయి బ్యాచ్ దగ్గర నుంచి ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే మొన్న రఫా అని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళ దగ్గర వరకు ఏ విధంగానైనా సరే ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తులు మరి ఇట్లాంటి పేపర్లను అడ్డం పెట్టుకుని ఏం చెప్తున్నారు అని అంటే ఇట్లాంటివన్నీ ఇదిగో కూటమి ప్రభుత్వంలో జరిగిందనే మెసేజ్ని ఇస్తున్నారు తప్పించి మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున వస్తున్న మీరు చేసినవన్నీ కూడా స్కీముల పేరుతో చేసిన స్కాములు ఎన్ని రకాలుగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చూడాలి. ఇదిగో మాకు ఇన్ని వేల డబ్బులు వచ్చినాయి, మాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్తున్నారు కదా, దాంట్లో ఎన్ని వేల కోట్లు వీళ్ళు కొట్టేశారు. ఆడుతాం ఆంధ్ర దగ్గర నుంచి వీళ్ళు తల్లికి వందన అమ్మఒడి అని చెప్పేసి చేసిన దగ్గర వరకు ఎవరిని వదిలిపెట్టారు? పెన్షన్ల పేరుతో కూడా ఈయన మోసం చేశాడు కదండి. 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి ఏం చేసావు? 250 అని చెప్పావు. మరి ఆ రోజు అది చెప్పలేదు కదా. మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? 1000 రూపాయలు పెంచుతానంటే అప్పుడు 3 నెలలవి 3000, ఈ 4000 మొత్తం కలిపి 7000 రూపాయలు వేస్తుంది కదా. ఎవరిది చరిత్ర ఇక్కడ? ఎవరు మంచి చేస్తున్నారు ప్రజలకి? ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మరి ఈ రోజున మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా గతంలో మీరు చేసిన ఈ రోజున ఈగల్ టీం ఏ విధంగా పనిచేస్తుంది మనం చూస్తే గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ ప్రతి ఒక్కరు యువతనందరినీ కూడా టీ-షర్ట్స్ వాళ్ళ బ్యాక్ సైడ్ ఈ సింబల్ వేసేసి నో డ్రగ్స్ అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. యువత దానివల్ల ఏ విధంగా అధోగతి పాలవుతుంది, ఏ విధంగా వాళ్ళు జీవితాలని బలి చేస్తున్నారు. మరి అట్లాంటి వాటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? మరి గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్న వాటిని కూడా ఈ రోజున అరికట్టడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా మరి ఇంకా ఎక్కడో చోట మనం చూసాం. ఎవరైతే దూదేకుల రెహమతుల్లా లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దానిలోంచి వచ్చిన వాళ్ళు. మరి దానివల్ల అట్లాంటివి జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా నాశనం చేసి వెళ్ళిపోయి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మరి ఇట్లాంటి ఈగల్ టీమ్స్ అని డ్రోన్ కెమెరాలతో వెతుకుతూ ఎక్కడికక్కడే నిర్మూలిస్తూ వస్తుంటేనే ఇంకా ఎక్కడో చోట జరుగుతూ ఉన్నాయి అంటే దానికి పునాదులు ఎక్కడున్నాయంటే 2019 అక్కడి నుంచి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ రోజున ఆయన పేపర్లో ఏది రాసినా దానికి గత చరిత్రను బయటికి తీసి చూపించడమే పని. ప్రజలకు తెలియజేయాలి వీళ్ళు ఏం చేశారు, ఎందుకు ఈ రాతలు రాశారు, మరి ఇప్పుడేం జరిగింది అప్పుడేం జరిగిందంటే ఈ రోజున ఈ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉంది ఇచ్చేసిన దానికి కారణం ఎవరంటే 2019కి ముందు నుంచి వాళ్ళు మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేశాడు కదా. ఆ విషయం మర్చిపోయినట్లున్నాడు. మరి చిన్నపిల్లలు తెలిసి అంటే నేను కూడా తెలిసి తెలియని వయసులో 10th క్లాస్లో పేపర్లు కొట్టేశాను నా జాతికి చెందిన వాళ్ళే అని చెప్తున్నాడు ఈయన. మరి అలానే ఉంది. ఈయన ఏది చెయ్యాలన్నా ఏది చెప్పాలన్నా వీళ్ళ పేపర్ని వీళ్ళ టీవీని వాడుకొని ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయటం మానుకోపోతే ఈ రోజున ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని చందంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు చెప్తున్నాడు కదా. నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఏది చెప్తే అది చేస్తాడని కేటీఆర్ గతంలో చూసాం. ఏదైతే తెలంగాణలో కూడా మారుమూల ప్రాంతాలలో కూడా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని చెప్పేసి అని సో అప్పట్లో కూడా బయటపడ్డాయి. సో దానికి సంబంధించి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం చూసాం. అదిగాక మనం చూస్తే తిరుపతికి సంబంధించి మనం ఏదైతే గురుమూర్తి ఎంపీ ఆయనకు సంబంధించినటువంటి గన్మెన్ కూడా ఇక్కడ తెలంగాణలో గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. దాదాపు 27 లక్షలకు సంబంధించినటువంటి ఒక అది. సో అలాగా ఎంతో మందికి సంబంధించినటువంటి ఒక ఆధారాలతో సహా కూడా ఉన్న వీళ్ళు సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని అంటే వీళ్ళు చేస్తున్న తప్పులు పేరు మార్చి చెబుతూ వీళ్ళు అందరినీ మభ్య పెట్టబోతున్నారని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక విషయం గురించి మాట్లాడారో అది నేను కూడా విన్నాను. నిజంగా ఏం తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు ప్రజల్ని మనం ఈ రోజున ఆ ఊబిలో కూరుకుపోయిన వాళ్ళని లాక్కొచ్చుకోలేకపోయాం, ప్రజలను కాపాడుకోలేకపోయాం 2019లో అంటే ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య. అంటే ప్రతిదాన్ని ఒక చెవుతో వింటూ ఇంకో చెవుతో అది నిజమా అబద్ధం అని చెప్పేసి నేను ఆలోచించే ప్రక్రియలో ఉంటానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నిజంగా ఒక విజనరీ లీడర్ ఎలా ఉంటాడంటే ఒక చెవుతో వింటూ ఎంత శక్తితో చూడండి. అంటే ఒకే టైంలో 2 పనులు చేయాలి. ఒకటి వీళ్ళు చెప్పేదాన్ని వినాలి, ఇంకొకటి దాన్ని నిజమా కాదా అనేది వీళ్ళు మళ్ళీ దాన్ని చేసుకుంటూ ఉండాలి. మరి ఆ పని నేను చెయ్యలేకపోయాను వైఎస్ వివేకానందరెడ్డి హత్య టైంలో. ఎందుకంటే గుడ్డిగా అందరితో పాటు నేను కూడా నమ్మేశాను. అందరం ఎలక్షన్ మూమెంట్లో ఉన్నాం. ఎక్కడ ఎమ్మెల్యేలు ఏంటి, ఆ నియోజకవర్గాలు ఏంటి, మరి అక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేశారు. కానీ నిజంగా ఈయన చంపేశారు, వీళ్ళు కలిసి కట్టుగా ఆయన పొట్టన పెట్టుకున్నారు, నిర్దాక్షిణంగా గొడ్డలతో నరికేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేక మరి వీళ్ళ పేపరు వీళ్ళ ఛానల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసిన అడ్డగోలు పనులను కూడా బయటకు రానియకుండా చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా అదే చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రతి క్షణం కూడా వీళ్ళని
డేగా కన్నులతో కాపలా కాయాలి. ఈ రోజున ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా, ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చెయ్యబోతున్నాడు, ప్రజల్లోకి ఎందుకు వస్తున్నాడు, ఏం సృష్టించబోతున్నాడు అలజడులు అక్కడ, మరి ప్రజలకు ఏం ఇబ్బంది కలిగిపోతుంది మనం చూసాం. ఒకసారి వచ్చేసాడంటే ముగ్గురిని చంపేశాడని. అంటే గతంలో తమ్మినేని సీతారాం చెప్పిన మాట మళ్ళీ పదే 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 అదే గుర్తొస్తుందండి. అది చూస్తుంటే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, దాని కింద మిమ్మల్ని నలిపేస్తాం, పీల్చి పిప్పి చేస్తాం అన్నాడు. ఇదేనా మీరు చేయటం? వీళ్ళు ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి కూడా నారాసుర రక్త చరిత్రను రాశాడు. నమ్మేశారు కదా అందరూ. ఏం జరిగింది అంటే చెప్పాడు ఆ రోజు క్లియర్గా. ఆయన నాన్నగారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, బాబాయ్ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో, నా మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు. ఇవన్నీ అంటే ఏ విధంగా చెప్తున్నారు? ఈ రోజున మరి అదే కోడికత్తికి నువ్వెందుకు ఆయన బయటకు రానియకుండా చేస్తున్నావు? అదే బాబాయ్ కేసును ఎందుకు ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నావు? మరి నీ తండ్రి చనిపోయినప్పుడు ఎందుకు నువ్వు ఎమ్మెల్యే సంతకాలు తీసుకుని సీఎం అయిపోదాం అనుకున్నావు? వాటికి సమాధానాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఈ రోజున వీళ్ళంతా చేస్తున్న కుట్ర, ప్రజల్ని మోసం చేస్తున్నారు, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి క్షణం చైతన్యంగా ఉంటున్నారు, ఉంచేటట్లు చేయటానికి ఎంతో మంది కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ ఏదైతే ఒక ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు చేసే ప్రయత్నాల్ని తిప్పి కొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజల చిన్నపిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. ఈ రోజున ఏదో 10,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారంటే సరిపోదు కదా. ఈ రోజు నువ్వు తినేస్తావు, అయిపోద్ది. మరి నీ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఈ విధంగా గంజాయి బ్యాచ్లా తయారు చేస్తే, ఈ విధంగా హంతకులుగా మరి ఆ ప్లకార్డ్స్ పట్టుకొని రఫరఫ నరికేస్తాం అన్నట్లు తయారు చేస్తే ఏంటి రాష్ట్రం? బెట్టింగ్ మరి బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నాడంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆ నాటకాలు ఆడుతున్నాడు, ఎలాంటి న్యూస్ ఇస్తున్నాడు, ఎలాంటి వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద పదే పదే విషం జిమ్ముతున్నారు అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మొచ్చుకి ఇదే మనకు కనిపిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగినటువంటి ఒక అక్రమాలు, అవినీతి అన్నీ కూడా ఇప్పుడు తన పేపర్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నట్టుగా తీసుకొస్తున్నారు. సో కానీ ప్రజలు చూసాం 151 నుంచి 11 స్థానం పరిమితం చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఇలాంటి రాతలు రాస్తున్నారంటే కొంత కూటమి ప్రభుత్వం ఇలాంటి వార్తలపైన కూడా చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.